గారో లేకపోతే కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ప్రజలకు ఒక ఆసుపత్రి కట్టాలన్నా లేకపోతే ఒక విద్యాలయం కట్టాలన్నా ఒక కాలేజ్ కట్టాలన్నా ప్రభుత్వం జాగా ఉంటే నువ్వు కట్టనికి ఆస్కారం ఉంటుంది. లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకొని కట్టమంటే ఎవడడ్డం పడ్డాడు? కానీ ఆ రోజు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చి లీజ్ జాగాలను ప్రైవేట్ వాళ్ళకి అమ్మి పడేసినావు. ఆ రోజు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నేతలు కానీ మూతులకు ప్లాస్టర్లు వేసుకోరు. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు అండి, అది ప్రభుత్వ భూమి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇండస్ట్రియల్ లేఅవుట్లలో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ లేఅవుట్లలో పెద్ద రోడ్లు వేస్తారు, ప్లాట్లు వేస్తారు, అవి అమ్ముతారు. లీజులకు ఇచ్చినటువంటి కొన్ని ఉంటాయి. అసలు ఈ విధానంలో లీజు ప్రాపర్టీల గురించి మనం మాట్లాడుతున్నాం. అన్ని కరగా నాకేసిర్రు. లీజు ప్రాపర్టీలు మొత్తం అమ్ముకదొబ్బిరు. ప్రైవేట్ వాళ్ళు ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటిని 80 ఫీట్ల రోడ్డు వరకు ఉంటున్నటువంటి బిల్డింగ్లకి మనం ఈరోజు సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% ఛార్జ్ చేస్తున్నాం కన్వర్షన్ గురించి నాన్ ఇండస్ట్రియల్కి. అంటే మల్టీపర్పస్, నువ్వు వ్యాపార సముదాయం కట్టుకుంటావా లేకపోతే నివాసయోగ్యమైనటువంటి అపార్ట్మెంట్లు కట్టుకుంటావా అని. అది కూడా ఏంటిది? వాలంటరీ. ఇది కంపల్షన్ కాదు, ఇట్ ఈజ్ వాలంటరీ. నువ్వు ఖచ్చితంగా 30 రోజులలో నువ్వు కట్టాల్సిందే, నువ్వు వీడికి ఖాళీ చేయాల్సిందే అనేది కాదు. ప్రభుత్వం ఒక వెసులుబాటు ఏమిస్తుంది అంటే, మీరు ఇక్కడి నుంచి ఈ ఇండస్ట్రియల్ జోన్స్ అనేటటువంటివి ఉండొద్దు, రేపొద్దున ఒకవేళ ఇండస్ట్రీస్ ఏమైనా ఉండాలంటే అవుటర్ రింగ్ రోడ్ బయట ఉండాలి. కాదంటారా నిరుపయోగంగా పడి ఉంటున్నటువంటివి వెసులుబాటు తీసుకొని మీరు అక్కడ అపార్ట్మెంట్సో లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సెసో కట్టుకుంటే ఈరోజు ప్రభుత్వానికి పైసలు వస్తున్నాయి. ఒక 1000 గజాల ప్లాట్ గిట్ట ఒక ఓనర్కి ఉంటే అక్కడ సబ్ రిజిస్టర్ వాల్యూ 30,000 గిట్ట గజం ఉందనుకోండి, అది ఒక 100 ఫీట్ల రోడ్కు ఉందనుకోండి, అంటే 50% ఆఫ్ సబ్ రిజిస్టర్ వాల్యూ అంటే 15,000 రూపాయలు ఇంటూ 1000 1,50,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఆన్లైన్లో కడతాడు. కిషన్ రెడ్డి గారో కేటీఆర్ చెప్పినట్టు అక్కడ కట్టలు తీసుకొచ్చి బ్యాగులు వంచేటటువంటి సిస్టమ్ లేదు. ఇడ దయచేసి స్పష్టత తెలవాలి జనాలకి. జస్ట్ గాలికి మాట్లాడితే సరిపోతుందా? కుంభకోణం ఎప్పుడు జరుగుతుందో నేను చెప్తా. లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి అయిపోయినాక భూమి నువ్వు ఏదైతే గ్రిడ్ పాలసీ తీసుకొని వచ్చినావో దాన్ని అప్పనాక అడ్డికి పౌసరి నువ్వు అమ్ముకున్నావు చూసినావా అన్నా. నేను ఇది రూపాయికి నేను ఆటోనకు అమ్మేసేస్తే నాకు ఒక చారణ వంచిందా కిక్ బ్యాక్లు పంచుకున్నటువంటిది కిషన్ రెడ్డి కేటీఆర్. మేము ఆ రోజు కూడా గ్రిడ్ పాలసీని వ్యతిరేకించినాం, ఎందుకంటే ప్రభుత్వ భూములు అయితే కాబట్టి. ఈరోజు ఈ పాలసీలో ప్రభుత్వ భూమి లేదు, మళ్ళీ చెప్తా ఉన్నాము. ఆ వెసులుబాటుతోటి ప్రభుత్వానికి డబ్బులు రావడమే కాదు, రేపు పొద్దున వాళ్ళు సముదాయాలు కట్టుకుంటే మళ్ళీ కూడా అక్కడి నుంచి ప్రభుత్వానికి ఆమ్దాని వచ్చేటటువంటి సిస్టమ్ మనం చేస్తున్నాము. తద్వారా పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళిపోతాయి, పరిశ్రమలు కూడా లేకుండా అవుతాయి. విన్ విన్ సిచ్యువేషన్ ఇక్కడ. పరిశ్రమలు లేకుండా అయిపోతాయి, ఇతర సముదాయాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మరి ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కన్వర్షన్ తోటి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, నాయకులకు కాదు. రేపు పొద్దున ఇంకోటి ఏదైనా కట్టుకుంటే ట్యాక్స్ల రూపకంగా కూడా మనకే ఆమ్దాని వస్తుంది. ఒక బూతు లెక్క దీన్ని భూతద్దంలో పెట్టి పదే 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 జనాలకు రుద్దుకుంటా, ఇద్దరు కలిసి ములాఖత్ అయిపోయి ఒకటే స్క్రిప్టుని జిరాక్సులు తీసుకొని చదువుకుంటా. అరే ఒక్క అంశంలో అడ్డం పడుతున్నారా? ఢిల్లీ లెక్క మారొద్దంటాడు, మూసి ప్రక్షాళన కాళ్ళకు కట్టెలు పెడతాడు. ఎందుకు జరుగుతలేదండి? ఎందుకు ముందుకు పోతలేదు? అడ్డం పడుతుంది కిషన్ రెడ్డి కాదా? రాష్ట్రంలోనేమో ప్రతిపక్షం బీఆర్ఎస్ కేటీఆర్ అనేటోడు హరీష్ రావు అనేటోడు అడ్డం పడితే అక్కడ కేంద్రంలోనేమో కిషన్ రెడ్డి అడ్డం పడుతుండు. పక్క రాష్ట్రాలలోనేమో పార్టీలన్నీ ఒకటై అన్న మన రాష్ట్రానికి అయితే ఎట్లా తెచ్చుకుందాము, పక్క రాష్ట్రాలు ఏమనగానని చెప్పి రికార్డు స్థాయిలలో నిధులు తెచ్చుకుంటుంటే కేంద్రం కెంచి పనులు చేసుకుంటుంటే చాతగాని దద్దమ్మ లెక్క ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళ కాళ్ళకు కట్టెలు పెడతా ఉన్నారు. దయచేసి ఈ విధానం తప్పు కాదు. మేము చేస్తున్నటువంటి అంశాలని మీరు అడ్డుకుంటే తప్పు అవుతుంది. అబద్ధాలు దుష్ప్రచారాలు దయచేసి పనిచేయండి. అభివృద్ధి సంక్షేమాల గురించి అడిగినప్పుడు ధర్మం అనేటటువంటిది తీసుకొచ్చి ప్రజల మెదళ్లలో నొక్కుతా ఉన్నారు. అది కూడా ఏమైనా ఉన్నదా అంటే ఏం లేని దాంట్లోకించి లేని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి బీజేపీకి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, బీజేపీ నేతలకి బీఆర్ఎస్ నేతలకి ఈ రాష్ట్రం యొక్క ప్రగతి, ఈ రాష్ట్రంలోని సంక్షేమాలు ఏ అంశాలైనా కూడా అందరం కూడా జెండాలు పక్కకేసి కేంద్రంతో కలిసికట్టుగా కొట్లాడుకుంటే రాష్ట్రం ప్రగతి అనేది వేగవంతంగా జరుగుతుంది. కానీ అన్ని అంశాలలో కూడా అడ్డుకట్టలెక్క వేస్తే మాత్రం ఇది హర్షించేటటువంటి అంశం కాదు. బీజేపీ అసలు రూపం అనేటటువంటిది ప్రజలు ఈరోజు మీ అబద్ధాలను కొన్ని రోజులు నమ్మినట్టు కనిపించరు. మొన్నటిదాకా జూబ్లీగా మిమ్మల్ని నమ్ముతలేరు అనేది మళ్ళీ మొదలైంది. మీ యొక్క పంతా మార్చుకోవాలి, ప్రగతిలో మీరు భాగస్వామ్యం కావాలి, కేంద్రంతో కొట్లాడాలి, కిషన్ రెడ్డి గారు ముందుండాలి, బండి సంజయ్ గారు సహకరించాలి. దానికి మా కాంగ్రెస్ ఎంపీలందరం కూడా
కలిసికట్టుగా మనం కేంద్రంకి ఇచ్చి నిధులు ఎట్లా తెచ్చుకోవాలనే దాని మీదనే చర్చ జరగాలి తప్ప జోకర్ లెక్క ఒకైనా బ్రోకర్ లెక్క ఒకైనా వేషాలు వేసుకుంటా ఈరోజు కిరికిరి రెడ్డి లెక్క మారినటువంటి నువ్వు మళ్ళీ కిషన్ రెడ్డి కావాలనంటే తెలంగాణ గురించి పాటుపడి నీ యొక్క చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలకు చాటాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అదేనా కదా ఫస్ట్ రోజు మొత్తం వాళ్ళు 5 అంటే వీళ్ళు 5 అన్నారు. అరే మామ నువ్వు నేను ఒకటని అనుకుంటారా, నువ్వు 1,50,000 కోట్లు పెంచా అని చెప్పి ఆయన 5 అంటే వీళ్ళు 6.5 పెంచి తర్వాత మొదలు పెట్టిండ్రు. ఇది ఇట్లుంటే ధర్మం గురించి మాట్లాడిండ్రు. కిషన్ రెడ్డి గారికి ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే ధర్మం మీద మతం మీద దేవుని మీద దేవుణ్ణి మొక్కేటోళ్ళు అయితే మీరు నిజంగా హిందువులే అయితే నువ్వు ఒక కేంద్ర మంత్రిగా హిందూ పుట్టుకనే పుడితే నేను చాలా పెద్ద మాట మాట్లాడుతున్నా. మన దేవాలయాల మీద వేసినటువంటి జిఎస్టీని ఉపసంహరించడానికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద నువ్వు కేంద్రం మీద దండయాత్ర చేద్దాం దా. అరే దేవాలయాల కొబ్బరికాయల కాడికించి మొదలు పెట్టుకుంటే అర్చన సేవలు లేకపోతే ఏవి ఇంకేదైనా పూజలు చేసుకుంటే కూడా జిఎస్టీ అండి. కోట్ల రూపాయలు దేవాలయాలకు నోటీసులు ఇచ్చారు జిఎస్టీ కేంద్రము. ధర్మం గురించి మాట్లాడతారు, దేవుళ్ళ గురించి మాట్లాడతారు. అలా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన పార్కింగ్ గురించి ఏమో 1400 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి రామనామ జపం చేస్తున్నటువంటి గుడిని కూలగొడతారు ఈ పాపాత్మలు. బీజేపీ నాయకులకి నరేంద్ర మోడీ గారు దేవుడు ఉండొచ్చు, కానీ అసలైనటువంటి హిందువులకి 3 కోటి మంది దేవతలు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా. ఈ డిఫరెన్స్ అనేటటువంటి చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులకి అంధభక్తులకి మాత్రం నరేంద్ర మోడీ గారు దేవుడు ఉండొచ్చు, కానీ అసలైనటువంటి హిందువులకి 3 కోటి మంది దేవతలు ఉన్నారు. ఎవరి ఆచారాలు, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి కట్టుబాట్లు ఎవరివి వారికి ఉన్నాయి, ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి. ఒకరినొకరు గౌరవించుకోవడం అనేటటువంటిది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు మనకు నేర్పించిన మన పెద్ద మనుషులు తాతల కాడికించి మన పురాణాలు అవే చెప్పినాయి. దేవాలయాల మీద జిఎస్టీ లేచి ఒక పక్కనేమో ధర్మం గురించి పెద్ద ప్రవచనాలు ఇస్తారు. రోడ్ ఎక్కువ నీ ఎమ్మడి మేమందరం వస్తాం, మేము వస్తామంటున్నాం కదా కాంగ్రెస్ పార్టీకించి. దాన్ని చిత్తశుద్ధి ఏందో చూపెట్టు. ధర్మం మీద గుడ్ల మీద వేస్తావా జిఎస్టీ? సిగ్గు తెచ్చుకోండి కొంచెమన్నా. బయట సిగ్గు లేకుండా రాజకీయం చేస్తూ ఉన్నారు మతం మీద. మళ్ళా పోనీ మీరు వచ్చిన తర్వాత ఇతర మతాల మీద ఏమైనా గిట్ట కట్ చేసిండ్రా? కొత్తగా హిందూ గుడ్ల మీద మాత్రమే ట్యాక్సులు వేసిండ్రు. ఓపెన్ ఛాలెంజ్, ఏడికన్నా చర్చకు వస్తే రండి. ధర్మం గురించి మాట్లాడదామంటే అదొక అంశం, ప్రగతి గురించి మాట్లాడదామంటే అదొక అంశం, కేంద్రంకి ఇచ్చి సంక్షేమం నువ్వేం చేసినావు చెప్తుందా అంటే అదొక అంశం. అంతే తప్ప బురద రాజకీయాలు చేసుకుంటా అబద్ధపు ప్రచారాలకు పూనుకుంటా మాత్రం తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు జూబ్లీహిల్స్లో రిజల్ట్ అనేటటువంటి ఏది ఇచ్చిరో అది మీకు మ్యాండేట్ అయింది. కిషన్ రెడ్డి గారు జోకర్లు బ్రోకర్ల యొక్క ట్యాగులు మీరు తీసేసుకోవాలి అంటే తెలంగాణ మీద చిత్తశుద్ధితో మీరు పనిచేయాలి. ఏంది